ఈ రోజు వీడియోలో స్పైసీ బోన్లెస్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సింది 1 LB బోన్లెస్ చికెన్. దీని 2 గంటల ముందు ఉప్పు, కారం ఇంకా పసుపు రాసి మ్యారినేట్ చేసి పెట్టాను. ఇంకా 1 కప్పు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ జీడిపప్పు పేస్ట్, ఇంకా 8 పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి, రుచికి తగ్గ ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పైన ఒక వెడల్పు కడాయి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మరిగాక అందులో మిర్చి ఇంకా ఉల్లిపాయలు వేసి కలపాలి. అవి కొంచెం కలర్ మారే వరకు దాన్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దానిలో 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసి గిన్నె అడుగు పట్టకుండా కలపాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి మసాలా అంతా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు, కారం యాడ్ చేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు దాన్ని ఇలానే కుక్ అవనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత చూడండి, మరో 10 నిమిషాలకి చికెన్లోంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. మనం ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయకూడదు. ఈ చికెన్లోంచి వచ్చే వాటర్ ఉంది కదా, ఇదే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పేస్ట్ను కూడా యాడ్ చేసి జాగ్రత్తగా కలపాలి. మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకున్నాక చూడండి, గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈసారి మూత పెట్టకుండా మరికొద్ది నిమిషాల పాటు ఇలానే కలుపుతూ కుక్ చేసుకోవాలి. కర్రీ కొంచెం దగ్గర పడింది కదా, ఇప్పుడు ఇంకా గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. స్పైసీ బోన్లెస్ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో చెప్పండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.